అంటున్నారు మరి హలో అండి, నమస్తే. నేను మీ రాధా. వెల్కమ్ టు రాధా లాడా వ్లాగ్స్. చాలా రోజులైపోయింది వ్లాగ్ పెట్టి. బిజీగా ఉన్నాము. కొన్ని డేస్లోనేమో కొంచెం బద్ధకం కూడా వచ్చిందనమాట. అలా అవన్నీ వదిలిచ్చేసుకుని ఇంకా డైలీ వ్లాగ్స్ పెట్టాలని డిసైడ్ అయిపోయాను అనమాట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను నా ఫ్యామిలీతో. నా లైఫ్ స్టైల్ అనేది మీకు చూపించడానికి వ్లాగ్స్ అనమాట. అక్కడ పప్పుచారు ప్లస్ ర చట్నీ చేసి బయట పెట్టేశాను. ఇది మార్నింగ్ చేస్తున్నాననమాట. నేను ఈరోజు సండే 22వ తారీఖున నేను ఒక ఈవెంట్‌కి వెళ్తున్నాను మేకప్ కోసమని. మీకు తెలిసే ఉంటుంది. నేను ఇప్పుడు చూపించాను చూసారా ఒకటి. అది గడి ప్యాలెస్ అనమాట. గదిరాజు ప్యాలెస్. ఆ ప్యాలెస్‌లో జరుగుతుంది ఈవెంట్. దానికి సంబంధించి నేను మార్నింగే ఆయిల్ పెట్టేసుకున్నాను ఫుల్‌గా హెడ్ బాత్ చేయడానికని. నా దగ్గర ఆయిల్స్ మీకు తెలుసు కదా! నేను హోమ్‌మేడ్ ఆయిల్స్ తయారు చేస్తాను, సేల్ చేస్తానని. ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. దానికి సంబంధించి నేను ఇంకా వీడియో కూడా చేస్తాను. ఈ ఆయిల్ పెట్టేసి మార్నింగ్ ఇంకా నల్లపూసలు, చెవులు, రింగులు ప్లస్ గాజులు, డ్రెస్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అదే డ్రెస్ మీకు చూపిస్తున్నాను. ఇంకా ఇద్దరికి సండే, అన్వి బేబీకి సండే కూడా ఉంటుంది. 10థ్ క్లాస్ కాబట్టి స్కూల్ ఉంటుంది. అందుకని నేను మా వారికైతే హాలిడే అనమాట. చట్నీ కోసం పల్లీలు ఇదన్నీ వేయించేసాను. ఆల్రెడీ చట్నీ ఫ్రిడ్జ్‌లోంచి తీసాను కదా అనుకుంటారేమో. అది టమాటా చట్నీ అనమాట. టమాటా చట్నీ, రాత్రి చేసిన పప్పుచారు ఉన్నాయి. పప్పుచారు, టమాటా చట్నీ, పల్లీ చట్నీ అనమాట ఇడ్లీలోకి. ఇడ్లీ గిన్నె ఏమైందని చాలామంది అడుగుతున్నారండి. ఇడ్లీ గిన్నె అనేది పాడైపోయింది. అది ఆల్ ఇన్ వన్ లాగా ఇచ్చాడు. ఆ ఇడ్లీ గిన్నె తీసేసి ఈ చేపల దాకలోనే నేను ఇలా పెట్టేశాను. ఆ ప్లేట్స్ చాలా బాగున్నాయండి. ఇడ్లీ గిన్నె పాడైపోయింది కానీ ప్లేట్స్ చాలా బాగున్నాయి. ఎందుకని రీయూజ్ చేసుకోవచ్చులే అన్నట్టుగా దీంట్లో పెట్టేశాను. ఇది కూడా పాడైపోద్ది. ఇడ్లీ పాత్ర కొనుక్కోవాలి. కొనుక్కున్నప్పుడు ఆ వ్లాగ్ కూడా మీకు నేను చూపిస్తాను. ఇంతవరకు కొనలేదు. ఇది సండే మార్నింగ్ వ్లాగ్ అనమాట. నేను మొత్తం ఆయిల్ రాసేసుకొని ఈ పనంతా చేసుకున్న తర్వాత, పనంతా అయిపోయిన తర్వాత ఇంక వంట పని లేదండి. వంట పని ఆళ్ళిద్దరూ చూసుకుంటారన్నట్టుగా అన్వి బేబీ వాళ్ళ డ్యాడీ. ఇంక నేను స్నానానికి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాను. నేనేంటంటే 2 డేస్ బ్యాకు లోకల్‌లోనే ఐబ్రోస్ చేయించుకున్నాను. నాకేంటో చిన్నగా కట్ అయినట్టు అనిపిచ్చింది. బట్ ఆళ్ళు చూస్తేనేమో బావుందన్నారు. అసలు నేను సంవత్సరానికి ఒక్కసారే ఐబ్రోస్ చేయించుకుంటాను. ఎందుకంటే నాకు చాలా భయమండి బాబోయ్! చాలా ఇదొచ్చేస్తది, పెయినొచ్చేస్తది నాకు. అదేంటి బ్యూటీషియన్ అయ్యుండి మీకు పెయిన్, ఎదుటోళ్ళదేదో పీకేస్తారు కదా అనుకుంటారు. ఎవరిది ఆళ్ళకే పెయిన్ కదండీ! అది. నా జుట్టు చూపిస్తే మీకు రీగ్రోత్ చాలా బాగా అయిందనమాట. నేను కేర్ తీసుకుంటున్నాను ఈ మధ్యలోనే. ఇంతవరకు వదిలేసాను కానీ ఇప్పుడు కేర్ తీసుకుంటున్నాను. 2 ఇంగ్రీడియెంట్స్‌తో నేను మేకప్ అయ్యాననమాట. ఓన్లీ మాయిశ్చరైజర్, పౌడరు అంతే. అన్వి బేబీనేమో స్కూల్‌లో డ్రాప్ చేసి వచ్చేసి పడుకున్నారు. ఆయనకి సండే కూడా ఖాళీ ఉండట్లేదండి. పాపని స్కూల్ దగ్గర డ్రాపింగ్ ఆయనే. ఎందుకంటే నేను బయటికెళ్తున్నాను కాబట్టి. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. జస్ట్ లిప్‌స్టిక్ ఏసేసి బొట్టు పెట్టేసుకున్నాను. ఐబ్రోస్ జస్ట్ చిన్నగా టచప్ ఇచ్చాను. లేదంటే మరీ దిద్దేసినట్టుండి దెయ్యంలా ఉంటాను. ఇంకా ఆయన నన్ను బస్ ఎక్కించడానికని వచ్చేసారు. ఇంకా కొంచెం అంటే ఒక్కోసారి ఆపుతారు, ఒక్కోసారి ఆపరనమాట రోడ్డు దగ్గర. అందుకే బస్ స్టాప్‌కెళ్ళి ఇక్కడ నీరుకొండ మీకు తెలుసు కదా! అన్నిట్స్ కాలేజు అక్కడ బస్ ఎక్కుతాననమాట రెగ్యులర్‌గా. నేను కెమెరా ఆన్ చేశాననుకున్నానండి. చాలా తీశాను ఆయన బైక్ తీయడం, గేట్ తీయడం అనేది. కానీ కుదరలేదు. ఈలోపు బస్సొచ్చేసింది. ఈయన బండి అడ్డం పెట్టి ఆపేశారనమాట. పాపం బస్సు అతను ఎక్కిచ్చేసాడు. 222 ఎక్కేశాను. ఒక 50 15 కాదులెండి. ఒక 40 నిమిషాలు వైజాగ్‌కెళ్ళటానికి. ఇక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక చోట దిగి మళ్ళీ ఆటోలో బీచ్ రోడ్డుకొచ్చాననమాట. ఈళ్ళిచ్చే కూపను 171 ఎంతో నా నంబరొచ్చేసి ఇదిగోండి ఇక్కడ రాస్తున్నారు మొత్తం. గోల్డు, బ్రాంజు, డైమండు, సిల్వరు అలా టికెట్స్ రేట్స్ ఉంటాయన్నమాట. అయితే చాలామంది మేకప్ ఆర్టిస్టులు, వాళ్ళకి సంబంధించి ఫోటోలు తీయడానికి వేరే వాళ్ళు అసలు అందరూ బ్యూటీషియన్స్ ఎంతమందొచ్చారో. ఇదిగోండి సంతోషి మేడం మేకోవర్ వచ్చేసాను గదిరాజు ప్యాలెస్‌కి. చాలా పెద్ద ప్యాలెస్ అండి. స్టార్టింగ్‌లో మీకు పెట్టాను చూసారు కదా! ఈవిడ మేకప్ దగ్గర నేర్చుకోవడం అంటే అసలొక డ్రీమ్ అనమాట.
నార్మల్‌గా అయితే 2 లాక్స్ దగ్గరలో ఉంటుంది. బట్ అంత పే చేయలేం కాబట్టి ఈయనేమో హన్నూస్ ఈ హైదరాబాద్‌లో మేకప్ ఆర్టిస్ట్ అనమాట. ఇతను కూడా చాలా ఫేమస్సు. ఇన్‌స్టాలో బాగా ఫేమస్సు. ఎవరైనా ఇన్‌స్టా పేజ్ ఉంటే ఈయన మేకప్స్ కూడా చూడండి. చాలా క్లారిటీగా, క్లియర్‌గా చెప్తారు. ఎందుకు అంతమంది మేకప్ ఆర్టిస్టులు ఉండంగా ఆళ్ళ దగ్గర నేర్చుకోకండి ఇలాంటి సెలబ్రిటీస్ దగ్గర అనుకుంటారు. ఇదిగోండి వాటరు బాటిల్స్, ఇంకా స్టాల్స్ కూడా పెట్టారు జ్యువెలరీ. ఈళ్ళగా రీకోడ్ ఇప్పుడు అదే ప్రొడక్ట్ చేసేది రీకోడ్‌తో మేకప్ చేస్తారు. ఆ రీకోడ్ ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ వాళ్ళు పెట్టేశారు. ప్లస్ వాళ్ళే. సెలబ్రిటీ దగ్గర ఎందుకు అంటే, వాళ్ళేంటంటే చిన్న మిస్టేక్ కూడా చెయ్యరని ఒక నమ్మకం. అఫ్‌కోర్స్ అందరూ చెయ్యరు. కొంతమంది బిజినెస్ కోసం మోసం చేస్తారేమో గానీ, నాకు తెలీదు. నేనసలు తప్పుగా అంటలేదు. ఎవ్వరు ఏమీ అనుకోవద్దు. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఇక్కడ 500 ప్లస్ కూర్చునేటట్టుగా చాలా పెద్ద హాల్ అండి ఇది. దీన్ని కొంచెం డివైడ్ చేశారు. అటుపక్కన లంచ్ బ్రేక్ అనమాట. లంచ్ చేసేది మీకు చూపిస్తాను తర్వాత. ఎల్ఈడీల టైప్‌లో అటు ఇటు టీవీల్లాగా పెట్టారు. మీకు తెలుసు కదా ఆ సెటప్ ఏంటో. టీవీలంటే టీవీలు కాదు. ఇక్కడ కెమెరాకి కనెక్ట్ చేస్తే ఆ తెర మీద ఆవిడ చేసేది. ఎందుకంటే అటు ఇటు రింగ్ లైట్స్ పెట్టేశారనమాట ఆవిడ. రింగ్ లైట్ పెట్టేస్తే మనకు కనిపించదు కదా! మా బ్యాచ్‌ని హాయ్ బ్యాచ్ అంటున్నా. హాయ్ ఫ్రెండ్స్ అంటారు కదా! హాయ్ బ్యాచ్ చేయండి అని నవ్వుతున్నారు వాళ్ళు. కానీ హాయ్ బ్యాచ్ అంటే కదా! ఈవిడ ఒడిస్సా నుంచొచ్చారు మేడము. ఆవిడ కూడా తీస్తున్నారు. అందరూ ఫుల్ మేకప్‌లో ఉన్నారండి. నేనే జస్ట్ మాయిశ్చరైజర్ పౌడరే రాసుకున్నాను. లిప్‌స్టిక్ ఏయంగానే ఆల్మోస్ట్ మేకప్ ఏసేసినట్టు అనిపిచ్చేస్తది. ఆ రోజుందండి నా హెయిరు నా చెప్పిన మాటే వినలేదండి బాబోయ్! అస్సలెంత ఏడిపిచ్చేసిందో పిచ్చి జుట్టులాగా ఫ్రీజీగా అయిపోయింది. అంతేనండి ఏదన్నా అకేషన్ ఉంటేనే మన మాట ఇందు. ఉడేప్పుడైతే బానే ఉంటుంది. ఇంకా సెలబ్రిటీస్ దగ్గర ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఆళ్ళు చిన్న మిస్టేక్ కూడా చేయరని నా ఉద్దేశం అండి. అందుట్లో సంతోషి మేడం అనేది ఒక అద్భుతమైన మనిషి నా దృష్టిలో. చాలా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. ఒక్కదానికి క్లియర్‌గా, క్లారిటీగా ఎంతవరకు చెప్పాలో అంతవరకు ఒక పక్కన ఇది రాసుకోండి, ఒక పక్కన ఇది రాసుకోండని బుక్స్‌తో సహా ఇచ్చి రాయించారు. ఆవిడ ఎంట్రీ అయితే సూపర్బనమాట. చాలా తీశాను. లెంత్ ఎక్కువైపోయిందండి. ఇప్పుడే 21 మినిట్స్ అయిపోయింది. నేనసలు మొత్తం తీస్తే ఇక చాలా ఎక్కువైపోయింది. ఇంకా ఆవిడ స్టేజ్ మీదకెళ్ళిపోయారు. మేము మధ్యలో కూర్చున్నామనమాట టికెట్స్. అంటే ఫస్ట్ టైమ్ కాబట్టి వెళ్ళాలా వద్దా అనుకున్నాము. తర్వాత జ్యోతి ప్రజ్వల చేశారు. జ్యోతిని వెలిగించారు. ఆ ఈవెంట్ చేసేవాళ్ళు దివ్య మేకోవర్స్ అనమాట. వాళ్ళు తీసుకున్నారు ఈవెంట్ అనేది. ఇంకొకతనేమో సంతోష్ సార్ ఏమో టికెట్స్ కలెక్ట్ చేసుకున్నారనమాట. ఆయన్నైతే భలే ఏడిపిచ్చేసానండి నేను. అన్ని టికెట్స్ కావాలి, ఇన్ని టికెట్స్ కావాలని ఒక 20 టికెట్స్ కొనిపిచ్చేసాను. ఇంకా ఒక మోడలొచ్చారు. ఈవిడ కూడా హైదరాబాద్ అనమాట. ఈవిడ పేరేదో చెప్పారండి మొత్తానికి. మౌనిక వడ్లమూడి అంట. ఆ అమ్మాయి మీద స్టార్ట్ చేశారు. ఇదంతా రీకోడ్ ప్రొడక్ట్. మంచిగా ఉందంట. వాటర్ ప్రూఫ్ అనమాట. అప్పుడేసిన తర్వాత జస్ట్ టచప్ కూడా చేయలేదు. 11:30కి స్టార్ట్ చేశారు. 11:50కి అనుకుంటా స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఈవినింగ్ వరకు టచప్ కూడా లేకుండా ఎంత స్మూత్‌గా, ఎంత వాటరీగా అంత బావుందోనండి వాటర్ ప్రూఫ్‌ది. అసలు వాటర్ పోసినా స్వెట్ రావడం గానీ ఏమీ లేదు. చాలా చాలా బావుంది. ఇలాగా బుక్స్ ఇస్తున్నారు. బుక్స్, పెన్స్ కూడా ఇస్తున్నారు ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళు. ఇది హైదరాబాద్ నుంచి వచ్చారంట. వైజాగ్‌లో పెట్టారు. 500 ప్లస్సు జనాలొచ్చారండి. అందుట్లో అందరూ మేకప్ ఆర్టిస్టులు, బ్యూటీషియన్స్ కొంతమందేమో పక్కన తెచ్చుకుంటారుగా తోడుగా వాళ్ళు అందరూ కలగలిపారనమాట. ఇంతమంది రావడం ఇదే ఫస్ట్ టైమ్ అంటండి. ఇదివరకు కండక్ట్ చేసినప్పుడు ఇంతమంది రాలేదంట సంతోషి మేడంకి. ఇది బాగా ఎక్కువొచ్చారనమాట. ఆవిడ గూడా ప్రతిదీ క్లారిటీగా, క్లియర్‌గా చెప్తుంది. ఒరిజినల్ ఆడియో పెడదామనుకున్నాను. బట్ ఏదన్నా కాపీరైట్ వస్తదేమోనన్నట్టుగా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ప్రతిదీ రీకోడ్ ప్రొడక్ట్ అండి. మీరు సెర్చ్ చేయండి రీకోడ్ ప్రొడక్ట్ అనేది. అదే వీళ్ళ దగ్గర బ్లష్ దగ్గర తీసుకుంటే మాత్రం 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈవిడేం చేసిందంటే జనాల్లోనే కొంతమందిని సెలెక్ట్ చేసింది. ఎవరి మీద ప్రయోగం చేయాలి, ఎవరి మీద అయితే మేకప్ చేయాలంటే ఈవిడది టూ మచ్ పిగ్మెంటేషన్ అనమాట. ఈవిడ పెద్దావిడే 40+ ఉంటారు. ఈవిడ మీద చేయండి అని అందరూ అడిగితే చేశారనమాట. ఇటు సైడ్ ఒక సైడేమో కన్సీలర్స్‌తో మొత్తం, ఒక సైడేమో ఫౌండేషన్స్‌తో. మీకు లెఫ్ట్ సైడ్ ఏమో కన్సీలరు, రైట్ సైడ్ అయితే ఫౌండేషన్స్‌తో చేశారు. ఈ 2 మేకప్స్ అయిపోయిన తర్వాత లంచ్ బ్రేక్‌కొచ్చేసాము. ఈ మొత్తం లంచ్ మాత్రం చాలా చాలా బాగా పెట్టారండి. అంతా వెజ్జే కానీ చాలా బాగా పెట్టారు. ఫస్ట్ మేమే అనమాట. మా బ్యాచే వీళ్ళందరూ. ఫస్ట్ కూపనే మా బ్యాచ్ తీసేసుకున్నారు. ఆకలేసిపోతుందంట మార్నింగ్ కూడా టిఫిన్ ఏం చేయలేదని అన్నారు.
చూసారా కొంచెం డివైడ్ చేశారు లంచ్‌కి. చాలా పెద్ద హాలు. 'గదిరాజు ప్యాలెస్' అంటేనే వైజాగ్‌లో నంబర్ 1 అనమాట నాకు తెలిసి. బీచ్ రోడ్ అనమాట ఇవన్నీ. మంచి మంచి హోటల్సే ఉన్నాయి. ఇది కొంచెం ప్యాలెస్ అనంగానే అదొక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తది కదా! చాలా ఆహ్, హైజెనిక్‌గా చాలా బాగుందనమాట ఫుడ్ అనేది. చాలా చాలా బావుంది. ఇంకా ప్రొడక్ట్‌కొచ్చేస్తే మీకు ఇందాక చూపిచ్చాను కదా! ఫస్టు మోడల్ మీదేమో రీకోడ్ ప్రొడక్ట్ యూజ్ చేశారు మొత్తం దాంతోనే. తర్వాత సెకండ్ పెద్దావిడ మీద అంటే 40 ప్లస్ ఉన్న ఆవిడ మీదేమో కన్సీలర్ అంటే నార్స్ ఒకటి, మ్యాక్ ఒకటి చేసినట్టున్నారండి. చాలా చాలా బావుంది. ప్రొడక్ట్ కూడా వీళ్ళ దగ్గర తీసుకుంటే 20% డిస్కౌంట్ ఇస్తారు రీకోడ్ మీద. కతిమయన్నిటి మీద చూసుకున్నారు. క్వెషన్స్ ఏస్తన్నారనమాట. ఎవరన్నా మీకు ఇంట్రెస్ట్‌గా ఉన్న క్వెషన్స్ వేయండి. నేను సమాధానం చెప్తానని ఆవిడ ఆప్షన్ ఇచ్చారు. ఒక్కొక్కళ్ళు ఏ ప్రొడక్ట్ మంచిది, ఏ సీజన్‌లో ఏది బావుంటదని అన్నీ అడిగారు. ఆవిడ ఒకటే ఒక విషయం చెప్పిందండి. ప్రొడక్ట్స్ అన్నీ మంచివే. చిన్నయి, పెద్దయి అని ఏమీ లేదు. మనం చేసే టెక్నిక్కే. ఏదైనా మనం మేనేజ్ చేసుకోవడమే. ఏదైనా మన చేతుల్లోనే ఉంది. అసలు ఆవిడ కాన్ఫిడెంట్ ఉందండి. హై లెవెల్. అది వింటేనే, చూస్తేనే తెలుస్తది. ఆవిడ దగ్గర ఉంటేనే తెలుస్తదండి. నాకు ఆ విషయం బాగా క్లియర్‌గా అర్థమయ్యింది. స్టార్టింగే ఆవిడ దగ్గరికి ఎందుకెళ్ళలేదని నేను చాలా చాలా ఫీల్ అయ్యాను. ఎంత రిగ్రెట్ ఫీల్ అయ్యానంటే, చిన్న చిన్న ఆళ్ళ దగ్గర తక్కువ తక్కువ అమౌంట్‌తో జాయిన్ అయిపోయాను కానీ, అదే ఆవిడ దగ్గర అన్నీ నేర్చుకున్నట్టయితే పెద్ద పార్లర్ పెట్టేసేదాన్ని. బట్ ఓకే. అవకాశం వస్తే జాయిన్ అవుతాను. ఇదేంటంటే తెలుసు కదా మీకు ఏదన్నా ఈవెంట్ జరిగేటప్పుడు స్టాల్స్ పెడతారని ఈళ్ళు రెంటెడ్‌గా ఇస్తారంటండి. సేల్ కూడా ఉంటుందంట. ఈ లేడీస్ వచ్చేసి ఇలా పెట్టారు. ఇది వైజాగ్‌లోనే గురుద్వార దగ్గరంట ఈళ్ళది. సిరీస్ శ్రీస్ బొటిక్ అంట. జ్యువెలరీ, క్లాతింగ్ కూడా ఉన్నట్టుంది. జ్యువెలరీ వరకే చూపిచ్చారు. దీని తర్వాత ప్లష్ వాళ్ళు పెట్టారనమాట. ఇటు సైడొచ్చేసి కొంతమంది ఆయుర్వేదం, కొంచెం న్యాచురల్ అయన్నీ పెట్టుకుంటా వచ్చారు. ఒక్కొక్కటి ఏంటని అడుగుతున్నాను. నేను చెప్పాను ఇలా యూట్యూబ్ అండి నాది. నేను యూట్యూబ్‌లో పెడతాను. మీది చెప్పండి అంటే విజిటింగ్ కార్డ్ ఇచ్చి మొత్తం వీడియోస్ అన్నీ తీసుకోమన్నారు. బ్యాగ్స్ కానీ రేట్లయితే ఉన్నాయండి. నార్మల్‌గా రీజనబుల్‌గా అయితే ఏం కాదు. నేననుకుంటున్నా ఎందుకంటే నేను అన్నీ తిరుగుతాను గాబట్టి, అన్నీ చూస్తాను గాబట్టి నాకనిపిచ్చింది. రెగ్యులర్‌గా అన్నీ చూస్తాను. ప్రతి వాళ్ళతోని నేను మాట్లాడతాను. ఎందుకంటే అందరితో నేను కలుపుకుంటాననమాట. ఇటొచ్చేసి ఏంటంటే మాయిశ్చరైజర్స్, ఫేస్ వాష్ అన్నీ మొత్తం ఆహ్, ఫేస్‌కి సంబంధించింది, బాడీకి సంబంధించింది ఈళ్ళు గూడా పెట్టారు. తెలిసిందేగా స్టాల్స్ పెడతారని. ఇంకా నేనేం చేశానంటే, ఈ లంచ్ బ్రేక్ ముందు తినేసాము. ఇయన్నీ చూద్దామని లంచ్ తినేసిన తర్వాత వచ్చేసాము. అది స్టార్ట్ అయ్యే వరకు చాలామంది మంచి హై లెవెల్‌లో డ్రెసెస్ గానీ, శారీస్ గానీ రిచ్ లుక్ వచ్చేటట్టు రెడీ అయ్యి వచ్చారు. అందరూ కొంతమంది లోకల్‌లో వచ్చారు. కొంతమంది ఔట్ సైడ్ వచ్చేసి మార్నింగే లేదంటే నైటే వచ్చేసి హోటల్ రూమ్స్ తీసేసుకొని ఉండిపోయారు. ఫ్యామిలీతో వచ్చేసి. కొంతమందేమో కొంచెం ఒరిస్సా ఇటు సైడ్ నుంచి వచ్చినోళ్ళు మాత్రం ముందు రోజే తీసేసుకున్నారు. ఇంకా మేమంటే ఒక 40 నిమిషాలే కాబట్టి నేను అక్కడికి బస్‌లో రీచ్ అయిపోయాను. ఇందాక చూసారు కదా! ఇంకేదన్నా తెలుసుకోవాలనుకుంటే నేను కూడా వైజాగ్‌లో ఎక్కడైతే బ్యూటీ ఈవెంట్స్ జరుగుతాయో అయన్నీ చెప్దామని అనుకుంటున్నానండి. నేను సేల్ చేసే క్రీమ్స్, ప్రొడక్ట్స్ అన్నీ కూడా నా ఇన్‌స్టాగ్రామ్‌లో నేను సేల్ చేస్తాను. వాటి గురించి చెప్తాను. ఎవరెవరికి ఇచ్చింది కూడా వాళ్ళ పర్మిషన్ అడిగి, వాళ్ళ ఫోటోస్, వీడియోస్ కూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ద్వారా చూపిస్తున్నాను. నా ఫేస్‌బుక్ ద్వారా కూడా చూపిస్తున్నాను. రాధా అల్లడనే ఉంటుంది. తర్వాత మేకప్ అయిపోయిన తర్వాత హెయిర్ అనమాట. ఈ హెయిర్ అంతా హీట్ ప్రొటెక్టర్ అన్నీ ఇచ్చేసి స్ట్రెయిటనింగు, క్రింపింగ్ అంతా స్టూడెంట్స్ చేశారు. ఈ సంతోషి మేడం వాళ్ళ స్టూడెంట్స్ చేశారనమాట. ఇక్కడ మళ్ళీ హైడ్రా మిషన్ మీకు ఐడియా ఉంది కదా! అసలు ఒరిజినల్ హైడ్రా మిషన్ 19,00,000 అంటండి. మేము షాక్ అయిపోయాం. 19,00,000 హైడ్రా ఫేషియల్ అది డాక్టర్సే చేస్తారంట. మన దగ్గర 25,000 దగ్గర నుంచి ఉన్నది మాత్రం మినీ ఫేషియల్స్ అనమాట. మినీ హైడ్రా అనమాట. దీనికి టెక్నిక్స్ చెప్పారు. కొంత ప్రొడక్ట్స్ తీసుకొచ్చి, కొన్ని సిరమ్స్ తీసుకొచ్చి కూడా టెక్నిక్స్ చెప్పారు. అయన్నీ వింటేనే అర్థమవుతది తప్ప నేను చెప్తే అర్థం కాదు. హైడ్రా ఫేషియల్ అనేది ఎంత పెద్ద పార్లర్ అయినా కొన్నిటిల్లో లేవండి. కొన్నిటిల్లో హైడ్రా ఫేషియల్‌కి సంబంధించిన మిషను, ఆక్సిజన్ ఫేషియల్‌కి సంబంధించిన మిషన్స్ కూడా 2 ఉంటున్నాయి. ఇప్పుడు హైడ్రా ఫేమస్ కాబట్టి ఆ హైడ్రాకి సంబంధించిన సీరమ్స్, మాయిశ్చరైజర్స్, లోషన్స్ ఎలా వాడాలి, ఏంటనేది మొత్తం ఒక పేపర్ మీద రాయించారు. ఆళ్ళకి సంబంధించిందయితే ఎందుకంటే మన దగ్గర లేదు కాబట్టి.
ఎవరైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకోమని చెప్పారు. ఫేస్‌కు సంబంధించి టిప్స్ కూడా ఇచ్చారు. మచ్చలు, గుంటలు ఇయన్నీ. మచ్చలనైతే కవర్ చేయొచ్చు కానీ గుంటల్ని కవర్ చేయలేమని చెప్పేశారు. పింపుల్స్‌ని కూడా చెప్పేశారు. చాలా ఓపెన్‌గా చెప్పారనమాట. కొన్ని జోక్స్ కూడా యేశారు. అసలు తెలుగులో ఇంత మాట్లాడతారని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. నేనెంత చెప్పినా తక్కువేనండి. నా ఎక్సైట్‌మెంట్ తెలుస్తుంది గదా మీకు గొంతులో. చాలా చాలా అసలెంత ఎక్స్‌పెక్ట్ చేశానో దానికి త్రిబుల్ వచ్చిందనమాట ఆవిడ దగ్గర నుంచి. అంత క్లియర్‌గా కనిపించిందండి. పెద్ద హాలు, అటు ఇటు టీవీస్ ఉండబట్టి చాలా బాగా క్లియర్‌గా కనిపించింది. ఆవిడ డయాస్‌కి ఎదరకు కూడా వచ్చేసారనమాట. ఎదరకు కూడా వచ్చేసి మాట్లాడారు. ప్రతి వాయిస్‌ని రిసీవ్ చేసుకున్నారు. లాస్ట్‌లో అయితే అసలు నాకెంత ఎక్సైటింగ్‌గా అనిపించిందంటే, సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చాను. "ఎలా ఉన్నారు మేడం" అని అడిగాను. హగ్ ఇచ్చారు. అసల ఓహ్! సూపర్ అనమాట. ఈ హెయిర్ అంతా మోడల్ మీద అసల ప్రతిదీ చిన్న చిన్న పార్టిషన్స్‌గా తీసుకొని, ట్విస్ట్ చేసి, దాన్ని మళ్ళీ పుల్ చేసి ఎంత బాగా చేశారండి బాబోయ్! ఎక్కడెక్కడ పిన్స్ పెట్టాలి, పిన్ ఎలా పెట్టాలి, ఎలా తిప్పాలి, మొత్తం హ్యాండ్స్‌తో చాలా చూస్తున్నారా? కనిపిస్తోందా? అర్థమవుతుందా? అని ఎంత బాగా అడుగుతున్నారంటే, అబ్బా! అసలు చాలా బావుందనమాట. చూస్తే బొమ్మలా అనిపిస్తుంది చూసారా అమ్మాయి. 11:30కేసిన తర్వాత ఇది 3:00 అనమాట అండి. ఈ మేకప్ చూసారా ఎంత బావుందో. వేసినప్పుడు దెయ్యంలాగా అనిపిస్తది గానీ, తర్వాత తర్వాత లుక్కు బాగా ఎలివేట్ అవుతది. అది కూడా ఆవిడ చెప్పారు. ఇలా అయ్యో! ఇట్లా చేశామే అనిపిస్తది గానీ, తర్వాత ప్రొడక్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తది. ఎవ్వరు ఏమి టెన్షన్ పడొద్దని చెప్పారు. ఇలా చేయాలి, అలా చేయాలని క్లియర్‌గా చెప్పారు. అంతా మన చేతుల్లోనే ఉందని చెప్పారు. ఇంకా చాలా చాలా బావుందండి. ఆ హెయిర్ స్టైల్ కూడా మంచిగా చూపిచ్చారు. అందరూ పికాక్ హెయిర్ స్టైల్ కావాలని చెప్పారు. పికాక్ హెయిర్ స్టైల్‌కి 4 అవర్స్ పట్టేసిద్దంటండి. నాకేం ప్రాబ్లమ్ లేదు చేయడానికి. మీకు జస్ట్ టెక్నిక్స్ చెప్తాను. దాన్ని బట్టి మీరు చేసుకోండి అని చెప్పారు. ఈలోపు నేనేం చేశానంటే, అసలు ఓవరాల్‌గా వీడియోస్ తీద్దాము. అందరూ ఎంతమందున్నారు ఏంటనేది. జెంట్స్, లేడీస్ ఉన్నారండి. కానీ జెంట్స్ తక్కువ, లేడీస్ ఎక్కువనమాట. నేనన్నీ లెక్కపెట్టాను. మొత్తం హాల్ మొత్తం మీకొక రౌండ్‌గా చూపిద్దామని చూసాను. ఈ సేల్ చేస్తారు కదా! రీకోడ్ ప్రొడక్ట్ వాళ్ళు ఇక్కడ ఇటు సైడ్ ఉన్నారు కదా! స్టేజ్ ఇక్కడ చిన్న స్టాల్ పెట్టి వాళ్ళైతే భలే రిసీవ్ చేసుకున్నారండి. నేను లిప్‌స్టిక్ తీసుకున్నాను. అది షార్ట్స్‌లో పెడతాను. ఎందుకంటే లాంగ్‌లో బాగా లెంత్ ఎక్కువైపోతుంది గదా! అందుకని. లాంగ్‌లో పెట్టకుండా లాంగ్‌లోనే ఈటిలోనే చాలా చాలా వరకు కట్ చేసేసానండి. ఏది అవసరమైందో అక్కడి వరకే పెట్టాను. ఇంకొంత అవసరమైనా సరే తగ్గిచ్చేసాను. ఎందుకంటే మరీ హెవీ లాంగ్ అయిపోతుందని. స్టాల్స్ మాత్రం ఒక 4 పెట్టారు. కత్తి అటు సైడ్ లంచ్. తర్వాత స్నాక్సు, టీ, కాఫీలు కూడా ఇచ్చారు. మంచి హ్యూమన్ అండి ఆవిడ మాత్రం. అసల బాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా బాగుంది. మంచి జోకులేస్తున్నారు. ఇంకా సరే నేను ఆహ్, సెల్ఫీ తీసుకుందామని నేను అలా పెట్టుకొని చూస్తున్నాను. నాకేంటోనండి ఆ రోజు మరీ నల్లగా ఉన్నాను. నా హెయిర్ బాగోలేదు. చాలా చాలా మైనస్‌లు ఉండిపోయినాయి నా దగ్గర. కానీ తప్పదు. మరి ఒక్కొక్కసారి మనం అనుకున్న టైంకి అలాగే అయిపోతుంది కదా! ఎవరైనా సరే బ్యూటీషియన్స్ కానీ, మేకప్ గాని నేర్చుకోవాలనుకుంటే ఆవిడ దగ్గరికెళ్ళిపోండి. నేను కళ్ళు మూసుకొని చెప్తున్నాను. చాలా ధైర్యంగా చెప్తున్నాను. ఎందుకంటే అంత బాగా ఉంది. ఒక మాట చెప్పిందంటే మన మైండ్‌లోకెళ్ళిపోతుంది. మనం రాసుకోవసరం లేదు. బట్ రాసుకున్నా ఏదైనా చిన్నది మర్చిపోయినా, ఏదన్నా గుర్తు చేసుకోవాలనుకున్నా బుక్కు చూసుకొని చదువుకుంటాం గానీ, అసలావిడ చెప్పేది మైండ్‌లోకెళ్ళిపోతుందండి. ఇటు సైడ్ ఇది, ఇటు సైడ్ ఇది, ఇది అని ఎంత క్లియర్‌గా చెప్తున్నారనండి. నేను ఇన్ని సార్లు ఎంత బాగా చెప్తున్నారు అని అంటున్నాను. ఎంత చెప్పినా తక్కువేనండి. అంత క్లారిటీ, అంత క్లియర్‌గా చాలా చాలా అద్భుతంగా చెప్పారు. నేను జస్ట్ వీడియోస్‌లో అదే రీల్స్‌లో చూసినప్పుడు ఏముందిలే అనుకున్నాను. నేను స్టార్టింగ్ మేకప్ నేర్చుకున్నప్పుడు కూడా చాలామందిని సంప్రదించాను. ఆవిడ దగ్గరికెళ్ళొచ్చా అంటే, "ఏమి లేదు బుస్స ఆవిడ దగ్గర వేస్టు. ఏముండదు ఆవిడ దగ్గర" అంటున్నారు గానీ, ఎందుకు లేదు, ఎందుకన్నారు కూడా అనేది కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే, ఆవిడ ప్రతి ప్రొడక్టు ఒకటే. ప్రతిదీ ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఇలా చేసుకుంటే సరిపోతుంది. అంటే హైలైట్ చేయలేదనమాట. ఒక్కో దాన్ని హైలైట్ చేయలేదని అవతలోళ్ళకి ఇష్టపడలేదు. ఒక మాటని ఒకళ్ళకి ఒక రకంగా ఉంటది. ఇంకోళ్ళకి ఇంకో రకంగా అర్థమవుతది కదా! ఆ అర్థమైన వేలో మనకు నెగెటివ్ చెప్పేశారు. అసలు మనం ఎళ్తే నేనైతే జెన్యూన్‌గా చెప్తున్నానండి. అంత క్లారిటీ ఎవరు ఇవ్వరు. నిజంగా ఇవ్వరు. ఒక పేపర్ ఇచ్చారు. మన ఐడీ నంబరు, మన పేరు, బయోడేటా, అడ్రెస్సు, ఇంకా మనం ఏ సెక్షన్‌కి అటెండ్ అయ్యామనేది ఒక ప్లస్ ఒక పేపర్ ఇచ్చారు. ఆ పేపర్ నింపారు. ఆ పేపర్ తీసుకొని మనకి గిఫ్ట్ వోచర్ కూడా ఇచ్చారనమాట.
ఆ గిఫ్ట్ వోచర్‌లో మామూలుగా ఈవెంట్ వాళ్ళు కొంచెం మోసం చేశారండి. ఎందుకంటే 2000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ ఇస్తానని చెప్పారు. బట్ అది ఇవ్వలేదు. అది మీకు ఆహ్, మినీ నా వ్లాగ్ షార్ట్‌లో గూడా పెట్టాను చూసారా? ఈ సిరమ్స్ గురించి చెప్పారండి బాబోయ్! ఎంత చెప్పారనుకున్నారు. సిరమ్స్ ఇప్పుడు పింపుల్స్‌కొకటి, పిగ్మెంటేషన్‌కొకటి అలా చెప్తున్నారు. అసలు ఏది పిగ్మెంటేషన్‌కి, ఏది పింపుల్‌కి, ఏది నార్మల్‌గా వాడటానికి అన్నీ చూపిచ్చారనమాట. ఇదిగోండి సర్టిఫికేట్ వచ్చేసింది. ప్రొడక్ట్ వాళ్ళు ఇస్తానన్న గిఫ్ట్ వోచర్స్ వచ్చేసినియి. అక్కడ ఎక్సైటింగ్ అయ్యాం తప్ప ఆళ్ళు చెప్పినంత వర్త్ ఆఫ్ గిఫ్ట్ వోచర్ ఏం కాదు. లాస్ట్‌కొచ్చేసిందనమాట. సాంగ్ పెట్టారండి. అబ్బబ్బబ్బా! దడదడలాడిచ్చేశారు. ఎంత ఎంజాయ్ చేశామనుకున్నారు. మార్నింగ్ 10:00 అన్నారు. 11:30 అయిపోయింది స్టార్ట్ అవ్వడానికి. 11:30-8:30 అండి. కరెక్ట్‌గా 8:30కి క్లోజ్ అయ్యింది. అది గూడా మేము వచ్చేసాం గాబట్టి. లోకల్ కాదు మళ్ళీ బస్ ఎక్కి ఇంటికి రావాలి గాబట్టి. ఆ 8కి ఇది అయిపోయింది. ఈ మోడల్‌ని తీసుకొచ్చారు. అసలు డ్రెస్సులున్నాయండి బాబోయ్! ఎంత కలర్‌ఫుల్ అనుకున్నారు. భలే సెట్ అయిపోయింది. ఆ మోడల్ కూడా మంచి ఊపొచ్చేసింది. ఆ సాంగ్ పెట్టంగానే చక్కగా గిరగిరా తిరిగేసింది. ఆ పెద్దావిడ గూడా బాగా ఎక్సైటింగ్ అయ్యారు. ఆవిడ ఫేస్ కవర్ అయిందని. చాలా చాలా బావుంది. ఎందుకంటే లైటింగ్ సరిపోలేదండి నాకు తీయడానికి. మీకు కనిపిస్తుందో లేదో మంచి కలర్ కాంబినేషన్ గ్రీను